మందిని, వారికి మేము ఆహారం అయిపోతాము అని మిగిలిన వాళ్ళందరి ధైర్యాన్ని ఈ 10 మంది చెడగొట్టేసేసారు. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న కథ ఏంటో తెలుసా? వాళ్ళందరికీ వీళ్ళని చూస్తా ఉంటే పడిపోతా ఉంది, ప్యాంట్ పడిపోతా ఉంది. వాళ్ళ గుండెల్లో ధైర్యం పోయిందంట. ఆ ఎర్ర సముద్రం పాయలైపోయి ఆరిన నేలన వాళ్ళకి నడుచుకుంటూ వస్తా ఉంటే ఆ ఎరికో పట్టణ వాసులు ఇట్లా చూస్తా ఉంటే గుండెలు అవిసిపోతా ఉన్నాయి. వాళ్ళకి భయం 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 భయంతో తెచ్చుతా ఉన్నారు. 40 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు వచ్చి పడతారా మన దేశం మీద, వీళ్ళు ఎప్పుడు వచ్చేస్తారా బాబు అని వీళ్ళు భయం భయంతో బతుకుతా ఉంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు మాత్రం వాళ్ళకు భయం అంటే వీళ్ళు ఊహించి తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఏదో జరిగింది. ఈ రోజు నీ పరిస్థితి కూడా అదే. నువ్వు అనుకుంటా ఉన్నావు నాకు ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నేను ఇంకే చేయలేనేమో, నా వల్ల కాదేమో అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఆల్రెడీ నీ శత్రువు గుండెల్లో భయం పుట్టించేసేసాడు.